వెల్కమ్ టు ది ఛానల్ గైస్. ఈ సిరీస్‌లో ఇది ఫస్ట్ వీడియో అండి. ఈ వీడియోలో మనం 5 ఇంపార్టెంట్ మోడల్ సమ్స్ అనేవి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నామండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నాంగా క్వెషన్ ఏంటంటే ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూస్ 2 సైడ్స్ ఆర్ 16 సెంటీమీటర్ అండ్ 24 సెంటీమీటర్ అండ్ దిస్ 2 సైడ్స్ మేక్ ఎన్ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీ విత్ ఈచ్ అదర్. సో మనకిక్కడ ఏమంటున్నారండి? ఒక ట్రయాంగిల్ ఇచ్చారు మనకి. ట్రయాంగిల్‌కి 2 సైడ్స్ ఇచ్చారు. సపోజ్ లెట్ ఏ అండ్ బి. ఏ వచ్చేసి మనకి 16, బి వచ్చేసి 24 అండ్ దిస్ 2 సైడ్స్ మేక్ ఎన్ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీ విత్ ఈచ్ అదర్ అంట. దీని మధ్యన ఉన్న మనకి యాంగిల్ అనేది 60 డిగ్రీస్ అవుతుందన్నమాట. సో ఏమంటున్నారు? మనకి కనుక్కోమంటున్నారండి. ఈ ఎంటైర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా మనకి ఫార్ములా తెలుసు కదండీ! ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఎప్పుడైతే మనకి 2 సైడ్స్ వాటి మధ్య యాంగిల్ ఇచ్చాడో అది హాఫ్ ఏబీ సైన్ థీటా అనమాట. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సపోజ్ ఏ అనేది మనం 16 తీసుకున్నాం. బి అనేది 24 తీసుకున్నాం. ఇంటూ సైన్ థీటా ఇక్కడ థీటా అనేది మనకి 60 డిగ్రీస్ కదా! సో దీన్ని మనం √3/2 కింద రాసుకుందామండి. సో 2, 2, 4 96√3 అనేది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట ఈ యొక్క క్వెషన్‌కి. సెకండ్ క్వెషన్ చూద్దామండి. ఏమంటున్నాడు? ఏ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4 సెంటీమీటర్ టు మేక్ ఇట్ ఎ రెక్టాంగిల్. ఇట్స్ ఏరియా ఇంక్రీజ్డ్ బై 36. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్. సో సింపుల్ క్వెషన్ అండి. దీనికి మనకి ఇలా గమనించుకోండి. సపోజ్ వాళ్ళు ఏమన్నారు? స్క్వేర్ అంట విత్ సైడ్స్ ఏ అన్నారు. ఓకే. సో ఇప్పుడు ఈ సైడ్ ఏని 4 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ చేశారంట. ఇంక్రీజ్ చేసి మనకి రెక్టాంగిల్ ఫార్మ్ చేశారంట. సో ఇక్కడ మనకేమంటున్నారండి? ఇట్స్ ఏరియా ఇంక్రీజ్డ్ బై 36 అంటే ఈ ఏరియానే కదండీ ఇంక్రీజ్ అయిన ఏరియా. దీని ఫార్ములా ఏం రాస్తాం మనం? లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా! సపోజ్ ఇక్కడ ఇంక్రీజ్ చేసిన 4 అనేది ఎల్ అనుకోండి. ఇక్కడ ఈ ఏని మనం బి అనుకోండి. అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు మనకి 4 ఇంటూ ఏ ఈక్వల్ టు 36 కదా! అంటే 4, 9. సో ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి 9. సో ఏ వాల్యూ 9 అయితే మనకి స్క్వేర్ యొక్క ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్ ఏ స్క్వేర్ కదా! 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81. ఇదేనండి మనకి ఆన్సర్ అనమాట. ఇక్కడ థర్డ్ క్వెషన్ చూడండి. మనకేమంటున్నారు? సైన్ 89 డిగ్రీస్ ప్లస్ కాస్ 91 డిగ్రీస్ ఈజ్ ఆల్వేస్ అంటే గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 1 ఈక్వల్ టు 1 ఇలా మనల్ని అడుగుతున్నారండి. సో ఏం చెప్తాం ఇక్కడ? ఇక్కడ చూడండి సైన్ థీటా వాల్యూ అనేది 0 నుండి 90 డిగ్రీస్‌కి ఇంక్రీజ్ అవుతదండి. అలాగే కాస్ థీటా వాల్యూ అనేది 0 నుండి 90 డిగ్రీస్‌కి డిక్రీజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూద్దామండి. ఇక్కడ సైన్ 89 డిగ్రీస్ అన్నాడు. మనకి సైన్ 90 అయితే 1 బట్ సైన్ 89 అనేది మనకి లెస్ దెన్ 1 కదా! అలాగే ఇక్కడ కాస్ 91 అన్నారండి. కాస్ 90 అనేది మనకి 0 అవుతుంది. సో కాస్ 90 దాటిన తర్వాత మనకి నెగెటివ్స్‌లోకి వస్తుందండి వాల్యూస్. అంటే నెగెటివ్ వాల్యూస్ అన్నమాట ఇవి. సో ఎప్పుడైతే మనకి లెస్ దెన్ 1 ప్లస్ ఒక నెగెటివ్ వాల్యూ అది మనకి ఆల్వేస్ లెస్ దెన్ 1 అవుతుందన్నమాట. సో ఈ క్వెషన్‌కి ఈ సైన్ 89 డిగ్రీ ప్లస్ కాస్ 91 డిగ్రీ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1 అన్నమాట. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ క్వెషన్‌లో ఏమంటున్నారు మనకి? మనకొక ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ ఇచ్చారంట. ఇది మనకి ఎంఎన్‌పి ట్రయాంగిల్ అనుకోండి. ఎంఎన్ ఈక్వల్ టు ఎంపీ అంట. అంటే ఎంఎన్ ఇది ఎంపీకి ఈక్వల్. సో ఎంఎన్ వాల్యూ ఎంతండి? 16√5. ఎంపీ వాల్యూ 16√5 ఎన్పీ వచ్చేసి 32 ఇచ్చాడు. మనకు తెలుసు కదండీ! ఒక ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అనే దాంట్లో హైట్ అనేది బేస్‌ని 2 భాగాలుగా చేస్తుంది. సో టోటల్ బేస్ 32 అయితే 16, 16. ఇప్పుడు మనకి ఇవి ఎలా ఉన్నాయండి? ఏ రేషియోలో ఉన్నాయి? √5 అండ్ 1. సో ఇది సపోజ్ x అనుకోండి. x² ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √5 హోల్ స్క్వేర్ అంటే x² ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 1 4 2 అంటే ఈ యొక్క x అనేది 2గా ఉండాలి. అప్పుడు మనం వీటిని ఎలా రాసుకోవచ్చు అంటే
16√5, 16, 32. సో, మనకి హెచ్ వచ్చేసిందండి వాల్యూ 32. ఇప్పుడు మనకి ఏమంటున్నారంటే ఇప్పుడు చూడండి మళ్ళీ క్వెషన్ చూడండి. ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్‌ని ఇన్‌స్క్రైబ్డ్ అంట. అందులో సర్కిల్‌లో అంటే దీని చుట్టూ ఫార్మ్ అయ్యే ఒక సర్కిల్‌లో ఈ యొక్క ఐసోసెలస్ ట్రయాంగిల్‌ని పెట్టారు. అండ్ ఆ యొక్క సర్కిల్ రేడియస్ అడుగుతున్నారండి మనకి. ఈ రేడియస్ అడుగుతున్నారు మనకి. సపోజ్ ఇది ఓ సెంటర్ అయితే అండ్ మనకి ఫార్ములా తెలుసు కదండీ! డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబీసీ బై 4r. ఇది మనకి r అనేది సర్కమ్ రేడియస్. మనకిక్కడ కనిపెట్టాల్సింది కూడా సర్కమ్ రేడియస్‌ని. సో, మనకి డెల్టా అంటే ఏంటంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనమాట. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనం ఏమనుకుంటాం? హాఫ్ బేస్ ఇంటూ హైట్ అనుకుంటామా? అలాగే ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ ఎంత వస్తుందండి టోటల్ బేసు 32 అండ్ హైట్ ఎంత వస్తుందండి మనకి హెచ్ అనేది 32 అండ్ మనకిక్కడ ఏబీసీ అనేవి మనకి సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అవుతాయండి. మనకిక్కడ సైడ్స్ ఏమున్నాయి? 16√5, 16√5 ఇంటూ సి ఇక్కడ 32 బై 4r అనమాట. ఇప్పుడు చూడండి 32 ఒక 32 క్యాన్సిల్ 2 32 అంటే 16, 16, 16 క్యాన్సిల్ అయింది. అండ్ 4, 4 క్యాన్సిల్ అయింది. సో, r ఈజ్ ఈక్వల్ టు మనకిక్కడ 4 ఇంటూ 5 20. మనకి రేడియస్ అనేది 20 వస్తుందండి. ఫిఫ్త్ క్వెషన్ చూద్దామండి. ఇక్కడ మనకేమంటున్నారు? ఏ సర్కిల్ ఈజ్ ఇన్‌స్క్రైబ్డ్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ టచింగ్ A, B, BC and AC at the points PQR respectively. If AB minus BC is equal to 4 centimeter, AB minus AC is equal to 2 centimeter, and the perimeter of the triangle ABC is equal to 32 centimeter, then AC in centimeter. అంటే మనకి ట్రయాంగిల్‌లో మనకి ఒక సైడ్ అడుగుతున్నారండి. సో ఒక ట్రయాంగిల్ అనేది డ్రా చేసుకుందామండి. ట్రయాంగిల్ ఒకటి డ్రా చేసుకుంటున్నాం. A, B, C. అలా ఏమంటున్నారు? ఒక సర్కిల్ అనేది ఈ యొక్క ట్రయాంగిల్‌ని టచ్ చేస్తుందంట 3 సైడ్స్‌లో. సో, ఏబీ దగ్గర టచ్ చేసే పాయింట్ మనం P అంటాం. బీసీ దగ్గర టచ్ చేసే పాయింట్ మనం Q అనుకుంటున్నాం. అండ్ ఏసీ దగ్గర టచ్ చేసే పాయింట్ మనం R అనుకుంటున్నాం. అయితే మనం ఇక్కడ ఈ పాయింట్స్‌ని బేస్ చేసుకొని మనం ఈ సమ్‌ని కాంప్లికేట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే మనకి డైరెక్ట్‌గానే ఆన్సర్ వస్తుందండి. సో, ఎలా వస్తుంది చూద్దామండి ఒకసారి. సో, ఏమన్నారంటే ఇక్కడ ఆల్రెడీ ఇఫ్ ఏబీ మైనస్ బీసీ అంట 4 సెంటీమీటర్ అన్నారు. అదే రాసుకుందాం. ఏబీ మైనస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఫస్ట్ పాయింట్ అనుకోండి. అండ్ అలాగే ఏబీ మైనస్ ఏసీ ఈజ్ ఈక్వల్ 2 సెంటీమీటర్ అంటున్నారు. ఏబీ మైనస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్ అంటున్నారు. ఈ రెండింటిని మనం యాడ్ చేద్దామండి ఒకసారి. ఏమవుతుంది? 2AB మైనస్ బీసీ మైనస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 6. దీన్ని మనం థర్డ్ పాయింట్ అనుకుందాం. అలాగే మనకి ఇక్కడ క్వెషన్‌లోనే మెన్షన్ చేశారండి. అండ్ ది పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ 32 సెంటీమీటర్. పెరిమీటర్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది సైడ్స్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. సో, అదే రాద్దాం. ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఎంత వస్తుంది? 32. ఇక్కడ దీన్ని మనం ఫోర్త్ పాయింట్ అనుకుంటే 3ని 4ని మనం యాడ్ చేద్దామండి. అలా యాడ్ చేసినప్పుడు మనకి 2AB ప్లస్ ఏబీ అంటే 3AB అవుతుంది. మైనస్ బీసీ ప్లస్ బీసీ అంటే క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఏసీ ప్లస్ ఏసీ అంటే క్యాన్సిల్ అవుతుంది. అంటే 6 ప్లస్ 32 38 అవుతుందండి. సో, మనకి ఏబీ అనేది 38/3 వచ్చింది. కానీ మనకిక్కడ చూడండి మనల్ని అడిగారు. ఏసీ అడిగారు. అంటే ఇక్కడ సెకండ్ పాయింట్ ఉంది కదండీ! ఏబీ మైనస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏబీని ఇది మనం 5 అనుకుంటే 5ని 2లో సబ్స్టిట్యూట్ చేయండి. సో, ఏమవుతుంది? ఏబీ అనేది 38/3 మైనస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2. సో, అప్పుడు ఏసీ అనేది ఇటువైపు వెళ్ళి 2 అనేది ఇటువైపు వచ్చినప్పుడు 38/3 మైనస్ 2 ఏమవుతుంది? 38 మైనస్ 6/3 ఈజ్ ఈక్వల్ టు 32/3 ఈజ్ ఈక్వల్ టు మా ఆన్సర్ అనమాట. అంటే మనకి ఏసీ యొక్క వాల్యూ అనేది 32/3 అండ్ ఈ క్వెషన్‌కి ఇదే ఆన్సర్ అండి. అండ్ ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అవుతుందండి. థాంక్ యూ.